చక్కగా తీసుకొని దీవించబడదాం. ప్రభు ఆనాడు తన ప్రజలతో చెప్పిన మాట, నేను వారికి ఏం కలుగు చేస్తాను చెప్పండి. నేను వారికి ఏం కలుగు చేస్తాను? నెమ్మది లేని జీవితాలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. చెప్పండి, నెమ్మది అనే మాటకు పర్యాయ పదం చెప్పండి. నెమ్మది అంటే విశ్రాంతి, ప్రశాంతత. చెప్పండి, ఏంటిది నెమ్మది అంటే? ప్రశాంతత కదండి. మనిషిలో ఏముండాలి? ప్రశాంతంగా ఉండాలి. మనం కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఎలా ఉండాలి? పీస్ఫుల్ లైఫ్ అంటారు కదండి. ప్రశాంతంగా ఉన్నామండి పాస్టర్ గారు, చాలా ప్రశాంతంగా ఉన్నామండి. చాలా ప్రశాంతంగా ఉన్నారా? చాలా కుటుంబాల్లో ఈ ప్రశాంతత లేదు, విశ్రాంతి లేదు. యేసుప్రభువారు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి, ప్రశాంతత. ఎవరికాడని చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ఉంది, లోకంలో ఎక్కడ లేదండి. పీస్ అనే మాటకు అమితాబ్ బచ్చన్ ఒకసారి అడిగారంట, సార్ మీకు చాలా పీస్ ఉందని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే యూ హ్యావ్ సో మచ్ మనీ, మీకు చాలా డబ్బులు ఉన్నాయి, యూ హ్యావ్ సో మచ్ పాపులేషన్, మీకు చాలా ప్రఖ్యాతి గడించిన పేర్లు ఉన్నాయి, పాపులారిటీ ఉంది, ఎన్నో ఉన్నాయి, కాబట్టి మేము అనుకుంటున్నాం మీకు పీస్ చాలా ఉందని. అమితాబ్ బచ్చన్ గారు అన్నారంట, పీస్ అనే మాటకు స్పెల్లింగ్ తెలుసు కానీ నాకు పీస్ అనే మాటకు మీనింగ్ తెలియదు అన్నాడంట. చూసారండి, డబ్బులుంటే ప్రశాంతత అనుకుంటాం, ఉద్యోగం ఉంటే ప్రశాంతత అనుకుంటాం కదండి, ఇంట్లో సరుకులన్నీ నిండి ఉంటే ప్రశాంతత అనుకుంటాం కదా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే ప్రశాంతత అని అనుకుంటాం కదండి. కానీ వాస్తవంగా అమెరికా దేశంలో ఆత్మహత్యలు చేసుకునేదంతా కూడా ఎవరో తెలుసా? మిలీనియర్స్ అంట. ఎవరు చెప్పండి? మిలీనియర్స్, కోటీశ్వర్లు. వారికి డబ్బు లేక కాదు, హృదయంలో ఏమి లేక? నెమ్మది లేక. చెప్పండి, ఏమి లేక? అయితే ఈ రాత్రి మన హృదయాల్లో అలజడి ఎరిగిన యేసయ్య, మన కుటుంబ పరిస్థితులు ఎరిగిన యేసయ్య మనతో బలంగా చెప్తున్న మాట, నేను వారికి ఏం కలుగజేస్తాను? నెమ్మది కలుగజేతును. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ నెల నువ్వు నెమ్మది అనుభవించబోతున్నావు, భయపడబాకు. ఈ నెల ప్రభు నీకు నెమ్మది ఇవ్వబోతున్నాడు, భయపడబాకు. ఈ నెల నీకు ప్రభు నెమ్మది కలుగజేస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సరిహద్దుల్లో, చెప్పండి ఏమన్నాడు యేసయ్య? నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే. చెప్పాలి గట్టిగా, మన సరిహద్దుల్లో కూడా ఆయన మనకేమిస్తాడు? నెమ్మది, సమాధానం. కొన్ని మాటలు మీకు చూపిస్తా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదికాండం కొన్ని మాటలు ఉపోద్ఘాతంగా నేర్చుకుందాం. 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చక్కగా చూడండి. నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. ఆదికాండం 5:29 తీసిన వాళ్ళు త్వరగా చదవండి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయుననుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను. కింద నోవహు అనే మాటకు అర్థం ఏంటి? నెమ్మది. దేవుడంట భూమిని యెహోవా ఏం చేశాడు? శపించినందువలన మన చేతుల కష్టముల విషయంలోనూ, రెండవది మన పని విషయంలో మనకేమి లేదు? నెమ్మది లేదు. ఎంత సంపాదిస్తున్నా నెమ్మది లేదు, చేతుల కష్టములో నెమ్మది లేదు, మనం చేసుకుంటున్న ఉద్యోగాల్లో నెమ్మది లేదు అనుకొని నోవహు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఇతడు మనకు ఏం కలుగు చేస్తాడు? నెమ్మది కలుగజేయును అనుకొని తల్లిదండ్రులు అతనికి ఏం పేరు పెట్టారు? నెమ్మది. నెమ్మది. నోవహు అంటే ఏంటి చెప్పండి? నెమ్మది. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్న నెమ్మది లేదు, చేతుల కష్టార్జితం చేసుకుంటున్న నెమ్మది లేదు, వ్యాపారాలు చేసుకుంటున్న నెమ్మది లేదు, డబ్బులు ఎంతో ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు.
వ్యాపారాలు చేస్తున్నాం కానీ నెమ్మది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆస్తులు కూడబెడుతున్నా నెమ్మది లేదు పాస్టర్ గారు. నెమ్మది లేదు అనుకొని ఆ తల్లిదండ్రులు మాట్లాడుకొని వీడు పుట్టాడు కదా, వీడికి ఏం పేరు పెట్టాలి, వీడి వలనైనా దేవుడు మనకేం కలుగు చేయాలి, నెమ్మది కలుగు చేయాలని ఏం పేరు పెట్టారు, నెమ్మది. ఒరే నెమ్మదోడా. నోవాహు అంటే నెమ్మది. ఈ రోజుల్లో కుటుంబాల్లో నెమ్మది లేదు. చూడండి, దేవుడు ఒక మాట, అద్భుతమైన మాట. యోబు గ్రంథం 3వ అధ్యాయం. నాతో కలిసి ఈ మాటలన్నీ మీరు చూడాలి. బైబిల్లో చూస్తూ తర్వాత నేను చాలా చక్కటి విషయాలు మీకు చెప్తాను. చూడండి, మానవుడు ఈ రోజులో ఎలా ఉన్నాడో. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యోబు 3:26 చదవండి ఒకరు. చూడండి, యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు. చెప్పండి, ఏమి లేదు? ఏమంటున్నాడు యోబు? నాకు ఏమి లేదు, నెమ్మది లేదు. రెండవది, సుఖము లేదు. నెమ్మది ఉంటే కదా సుఖం ఉండేది. నాకు నెమ్మది లేదు. రెండవది ఏమి లేదు, సుఖము లేదు. మూడవది, అసలు విశ్రాంతి లేదు. ఇంకేముందయ్యా అడగాలిగా మనం. ఏమంటున్నాడు? నాకేమి లేదు, నెమ్మది లేదు. రెండవది, నెమ్మది లేకపోతే ఏముండదు, సుఖం లేదు. సుఖం లేకపోతే ఏమి లేదు. కొంతమంది అసలు రాత్రులు నిద్రపోరు. వాళ్ళు పడుకున్న మంచం మీద అటు ఇటు తిరుగుతా ఉన్నా నిద్ర రాదు. శ్రమయే సంభవించుచున్నది. నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదయ్యా. జీవితంలో నెమ్మది లేదయ్యా, కుటుంబంలో నెమ్మది లేదయ్యా. నాకు వచ్చిన అనారోగ్యాల వల్ల నెమ్మది లేదు, సుఖం లేదు, ఏమి లేదు, విశ్రాంతి లేదు. చాలామంది జీవితాలు ఈ రోజులు అలాగే ఉన్నాయి, నెమ్మది లేదు. ఇదే యోబు గ్రంథంలో మరొక్క మాట మీకు చెప్పాలి. 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయం చూడండి అమ్మా. ఈ మాటలన్నీ మీరు నోట్ చేసుకోవాలి. లైవ్లో చూస్తున్న వారు కూడా. పరలోక సందేశం, ప్రభు మనకిస్తున్న అద్భుతమైన సందేశం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథము 21:24. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో. చూడండి, యోబు చూస్తే ఒకటికేమో సంపూర్ణ సౌఖ్యం. ఏ సౌఖ్యం చెప్పండి ఆ మాట, సంపూర్ణ సౌఖ్యము. నేను తమిళ్లో చెప్తున్నట్టుకున్నా కదా, మీకు అర్థం కావట్లేదు ఈ మాటలు కదా. చెప్పండి, సంపూర్ణ సౌఖ్యము అనండి. ఒకడికేమో ఏముందంట, సంపూర్ణ సౌఖ్యం అంటే అన్ని సుఖాలు ఉన్నాయి, సంపూర్ణ సౌఖ్యము. రెండవది నెమ్మది. మూడవది నిండు ఆయుష్తో ఉంటాడు ఒకడు. తర్వాత మాట చూడండి, తర్వాత మాట యోబు 21:25. వేరొకని చూస్తే అసలు జీవితంలో ఎన్నడును క్షేమమును దాని ఎరుగక మనోదుఃఖము గలవాడై. ఇదేంది యోబు చూస్తున్నాడు సమాజంలో. ఒకడేమో ఎలా ఉన్నాడు, చిన్నకి ఎలా ఉన్నాడు, సంపూర్ణ సౌఖ్యము, తర్వాత నెమ్మది, మంచి ఆయుష్. ఎంత దీర్ఘాయుష్, 90 సంవత్సరాలు. ఒకడేమో సంపూర్ణ సౌఖ్యంతో నెమ్మదిగా నిండు ఆయుష్యాన్ని బ్రతికి ఒకడు చచ్చిపోతే, ఇంకొకడు ఎవడంట, వేరొకడు ఎన్నడు అసలు వాడి ముఖంలో క్షేమం అనేదే కనపట్టలా. మనోదుఃఖము. చెప్పండి, ఏ దుఃఖము? ఇంకొకటికేమో మనోదుఃఖం కదండి. మనం సమాజంలో చూస్తుంటాం. ఆ ఇంటోళ్ళేమో బాగుంటున్నారు, ఈ ఇంటోని చూస్తేమో ఏమి లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని బ్రతుకులో ఉన్నాడు మానవుడు. నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారు. యేసయ్య ఏమంటారో తెలుసా? యేసయ్య ఏమంటారో తెలుసా? దేవుని మాటలే మీకు చెప్పాలి. విలాప వాక్యాల గ్రంథం చూడండి. ఇంకా సొసైటీలో కొంతమంది ఎలా ఉన్నారో. విలాప వాక్యాలు 3:17 కూడా చదువుదాం. 3:17 విలాప వాక్యాలు 3:17 కూడా చదువుదాం. నెమ్మదికిని నాకును ఆయన ఏం చేశాడు?
తీసారా? మీరందరు తీసారా? లేకపోతే లైవ్లో కూడా పెడుతున్నాడు ఆ వచనాలు. మీరు బాగా చూసుకోవాలి, మీరు బాగా వినాలి. చూడండి, నెమ్మదికిని నాకును ఆయన ఏం చేశాడు? బహుదూరం చేసినాడు. మేలు ఎట్టిదో. ఇదేందండి? నెమ్మదికి నాకు ఏమైపోయింది? చాలామంది బహుదూరంలో ఉన్నారు. ఈ రాత్రి నెమ్మది లేకుండా వచ్చావా? నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఏదైనా అనారోగ్యం వల్ల నెమ్మది లేకుండా, ఆస్తిపాస్తుల తగాదా వల్ల నెమ్మది లేకుండా, తోడికోడలతో నెమ్మది లేకుండా, భార్యతో భర్తకు నెమ్మది లేకుండా, భర్తకు భార్యతో నెమ్మది లేకుండా, ఉన్న సమస్యలతో నెమ్మది లేకుండా వస్తున్నావా? ప్రభు చెప్పిన మాట, నేను వారికి ఏం కలుగు చేస్తాను? చెప్పాలి గట్టిగా, నేను వారికి ఏం కలుగు చేస్తాను? ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నేను వారికి, చెప్పాలి గట్టిగా, నేను వారికి. ఎంత సంతోషకరమైన మాట! యేసయ్య మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఎడారిలో ఒయాసిస్ లాగుంటాయి. చెప్పండి, ఎడారిలో ఎంత కదండి, బాగా ప్రయాణం చేసి ఎడారిలో వెళ్తుంటే నీళ్లు లేక అలమటిస్తూ ఉంటే ఒక చోట మంచి నీటి ఓట కనబడితే ఎలా ఉంటుందో, యేసయ్య మాటలు మన ప్రాణాలకు అలా ఉంటాయి. మన హృదయాలకు నెమ్మది లేదని తెలిసి, మన హృదయాలకు విశ్రాంతి లేదని తెలిసి, ఈ నెల ప్రభు చెప్తున్న మాట, నేను సాక్షాత్తు నేను వారికి ఏం కలుగు చేస్తాను? గట్టిగా చెప్పండి ఆ మాట, ఏం కలుగు చేస్తాను? గట్టిగా చెప్పండి ఆ మాట, ఏం కలుగు చేస్తాను? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? బాగా డబ్బులుంటే చాలులేండి అనుకుంటారు. సామెతల గ్రంథంలో ఆ మాట కూడా చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతలు 15:16. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? చూడండి, సామెతలు, ప్రోవర్బ్స్ చాప్టర్ 15:16, సామెతలు 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. విస్తారమైన ధనం ఉందంట, ఏముంది? కానీ ఏమి లేదు ఆ ఇంట్లో, నెమ్మది లేదు. ఎందుకండి? డబ్బులు నెమ్మదిస్తాయా? జక్కయ్య పరుగు తీస్తా వచ్చాడు. జక్కయ్యకి ఉద్యోగం ఉంది, కావలసిన ధనముంది, కానీ ఏమి లేదు, హృదయంలో నెమ్మది లేదు. ఈ రాత్రి ప్రభు మనందరికి నెమ్మది కలుగ చేయునుగాక, నెమ్మది కలుగ చేయునుగాక, నెమ్మది కలుగ చేయునుగాక. చూడండి, మరొక్క మాట కూడా ఈ ఉపోద్ఘాతాలు చెప్పి ముందుకెళ్దాం. కీర్తనలు 94వ కీర్తన 13వ వాక్యం, ప్రభు చెప్పమన్న మాట ఎంత బలమైన మాట చూడండి. కీర్తనలు 94:13. భక్తిహీనులకు ఏం త్రవ్వుతాడంటే దేవుడు? ఈ నెల ఉందండి, ఏ గుంటో తెలియదు. భక్తిహీనులకు ఏం త్రవ్వుతాడు? గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి ఏం కలుగు చేస్తాడు? చెప్పండి ఈ మాట, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి చూసారండి, ఒకవైపు భక్తిహీనులకేమో ఏముంది? గుంట ఉందంతే. ఏ గుంట దవ్వుతాడో తెలియదు యేసయ్య. వారు తాము తవ్విన గుంటలో వారే పడతారు, ఇంకెవరో వేయటం కాదు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి ఏం కలుగు చేస్తాడంట? నెమ్మది కలుగు చేసే దేవుడు మనకున్నాడు. ఈ నెల దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ, లైవ్లో చూస్తున్న వారికి, తర్వాత చూడబోయే వారికి, నా ప్రభు నెమ్మది కలుగ చేయునుగాక, నెమ్మది కలుగ చేయునుగాక, నెమ్మది కలుగ చేయునుగాక. తిరగకూడదు, కూర్చోవాలి నాన్న. వాక్యం జరిగేటప్పుడు అస్సలు నెమ్మది కలుగ చేయునుగాక,
గట్టిగా చెప్పాలి, నెమ్మది కలుగ చేయును గాక. ఈ నెమ్మదికి 4 సూత్రాలు, 4 విషయాలు చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తాను. ఈ నెమ్మదికి ఎటువంటి నెమ్మది? ఎటువంటి నెమ్మది? ప్రాణానికి నెమ్మది, మనసుకు నెమ్మది, హృదయానికి నెమ్మది, మన జీవితాలకు నెమ్మది, ఉద్యోగాలకు నెమ్మది, వ్యాపారాలకు నెమ్మది, కుటుంబాలకు నెమ్మది, బిడ్డలకు నెమ్మది, సంఘానికి నెమ్మది ప్రభు ఈ నెల ఇవ్వబోతున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటలో సమర్థుడు. ఆకాశము భూమి గతించునేమో కానీ ఆయన మాటలు గతించవు. ఈ నెల ప్రభు మనకి ఎటువంటి నెమ్మది ఇవ్వబోతున్నాడో 4 విషయాలు, ఎలా ఈ నెమ్మది మనం పొందుకోబోతున్నామో 4 విషయాలు చూపించి నేను ముగించేస్తాను. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము మొదటి వాక్యం చక్కగా రాసి పెట్టుకోండి. ఈ నెల ఈ మొదటి తారీఖే కాదు, ఈ మాటలు మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ నోట్స్ చూసుకుంటా ఈ నెల వాగ్దానాన్ని ఏం చేయాలి చెప్పండి? నెమరేసుకుంటూ ఉండాలి. విన్న మాటలు నెమరేసుకుంటూ ఉండాలి. పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇరుగు పొరుగు వారికి చెప్పాలి, రానోళ్ళకి చెప్పాలి. ఈ నెల యేసయ్య ఇచ్చిన మాట నేను నెమ్మది కలుగు చేస్తానన్నాడు. ఎటువంటి నెమ్మది యేసయ్య ఇవ్వబోతున్నాడు. మొదటి మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత, చెప్పండి మా మాట, అతనికి యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి ఏమిచ్చాడు అంటే ప్రభు ఇచ్చే నెమ్మది ఎటువంటిది? నలుదిక్కుల శత్రువుల మీద ఏమిచ్చి? విజయం ఇచ్చి. అప్పుడు మనకేమిస్తాడంట చెప్పండి? అప్పుడు మనకేమిస్తాడంట? శత్రువుల మీద విజయమే మన నెమ్మదికి కారణము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మీద విజయం ఇచ్చి ఆయన బిడ్డలకు ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? నెమ్మది కలుగ చేయును. విశ్వాస జీవితంలో శత్రువులు ఉంటారు, మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, పోరాటానికి నడిపించే వాళ్ళు ఉంటారు. నాకు తెలీదు మీకెవరు శత్రువులో. కొంతమందికి వారి ఇరుగు పొరుగు వారే, కొంతమందికి వారి ఇంట్లో వాళ్ళే, కొంతమందికి వారి పిల్లలే వారికి ఏమవుతున్నారు? శత్రువులు అవుతున్నారు. కొంతమందికి వారి సహోద్యోగులే, కొంతమందికి అధికారులే, కొంతమంది ఆఫీసులో పనిచేసే ఆ పైన ఆఫీసర్లే. ఈ నెల దేవుడు చెప్తున్న మాట, నేను వారి శత్రువుల మీద వారికి విజయం ఇచ్చి ఏమిస్తాను? నెమ్మది కలుగ చేస్తాను. శత్రువుల మీద విజయం ఇచ్చి, నీ శత్రువు ఎవరో? నీ శత్రువు ఎవరో అడుగు దేవుణ్ణి. పలాని వారు నాకు శత్రువులుగా ఉన్నారయ్యా. లోకంలో ఉన్న శత్రువుల కంటే ప్రతి వ్యక్తికి ఒక శత్రువు ఉన్నారు తెలుసా? యాకోబు రాస్తా 4వ అధ్యాయం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. చూసారా? మనకు శత్రువు ఎవరో తెలుసా? ప్రధానంగా మన శత్రువు మన శరీరమే. చెప్పాలి, మనకి శత్రువు ఎవరో తెలుసా? మన శరీరమే మన శత్రువు, ఈ లోకము మన శత్రువు, అపవాది మన శత్రువు. ఈ శత్రువుల మీద విజయం ఇచ్చి యేసయ్య మనకేమి ఇవ్వబోతున్నాడు? నెమ్మది. శత్రువు మీద విజయం ఇచ్చి, ఏ శత్రువు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాడో, ఏ శత్రువు మీ మీద పట్టి పీడిస్తున్నాడో. కొంతమంది అంటారు కదా, పాస్టర్ గారు ఒక చోట ప్రార్థన చేయటానికి నేను వెళ్ళా, గబగబా వచ్చాడు ఆయన, ప్రార్థన చేయండి అయ్యా నా కోసం అని. దేనికోసం? పాస్టర్ గారు మంచిగా ఉన్నాను కానీ తెలియకుండా నాలో అదుపులో చేసుకోలేని కోరికలు, నా చూపు మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, ఇదిగో ఈ శరీర కోరికలు అదుపు చేసుకునే జ్ఞానము నాకు దయచేయమని ప్రభువుని అడగండి.
నా శరీర కోరికలు నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నా శరీర కోరికలు నేను అణుచుకోలేకపోతున్నాను, నా శరీరమే నాకు శత్రువయ్యా, దేవుని కోసం నమ్మకంగా నిలబడలేకపోతున్నాను. చాలామంది జీవితాల్లో వారి శరీరాన్ని వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు తెలిసి ఈ రోజుల్లో అణుచుకోలేకపోతున్నారు. ఒక మాట చదవండి, గలతీ పత్రిక 5:24. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏముందో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ ఏమేస్తారంట చెప్పాలి, ఏమేస్తారంట? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో ఏమేస్తారు? యేసయ్య బిడ్డలు శరీరం మీద విజయాన్ని సాధిస్తారు. మీ శరీర కోరికల మీద మీకు విజయం వచ్చిందా? ఇంకా శరీర కోరికలు అణుచుకోలేకపోతున్నారా? ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం చెప్పండి, అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి నేను అతనికి ఏమిస్తాను? శత్రువు అంటే మానసికంగా మిమ్మల్ని గాయపరిచేవారే కాదు, శారీరకంగా ప్రభువులో ఉండకుండా మిమ్మల్ని ఏది బాధ పెడుతుందో, అది మీ చూపు కావచ్చు, అది మీ మాట కావచ్చు, అది మీ చేష్టలు కావచ్చు, అవి మీరు చేసే పనులు కావచ్చు, వీటన్నిటి మీద ప్రభు మీకు విజయం ఇచ్చి మీకేం కలుగు చేయబోతున్నాడు కదండి. ఎస్తేరు గ్రంథంలో మరొక మాట చదువుదాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. బాగా ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు 9వ అధ్యాయం. భలే ఇష్టమైన మాట నాకు ఈ మాట. చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యం. 21వ వాక్యం చదవండి ఎవరైనా. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి, చెప్పండి ఈ నెల ఏ నెల? మీ దుఃఖం పోయి, ఇక పోయింది, మీ దుఃఖం అంతా పోయింది. హల్లెలూయా చెప్పరే గట్టిగా, మీ దుఃఖం అంతా పోయింది. హల్లెలూయా. సెప్టెంబర్ మాసంతోనే మీకేం పోయింది చెప్పండి? మీ దుఃఖము పోయి ఏమొచ్చిన నెల? సంతోషం వచ్చిన నెల. ప్రభు చెప్తున్నాడు, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, రెండవది వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూట మానిన శుభదినమనియు. యేసయ్య మీ మూలుగులు విన్నాడు. హల్లెలూయా. ఏం విన్నాడు? మీ మూలుగులు విన్నాడు, మీ కేకలు విన్నాడు, మీ ఆర్తధ్వని విన్నాడు. గడిచిన మాసంలో మీరెక్కడ దుఃఖపడ్డారో, ఎక్కడ బాధించబడ్డారో, శత్రువు ఎక్కడ మిమ్మల్ని తరిమేడో అవన్నీ విన్న ప్రభు ఈ నెలిస్తున్నాడు. పగవారి చేత నెమ్మది, బాధపడక నెమ్మది పొందిన దినములు. కాబట్టి ఈ మాసం ప్రభు మీకు ఏ మాసంగా ఇస్తున్నాడు చెప్పండి? నెమ్మదికరమైన మాసం. మీ దుఃఖము పోయి, చెప్పండి గట్టిగా, మీ దుఃఖము పోయి ఏమొచ్చిన నెల? చూడండి, మీరు రెస్పాండ్ కావట్లేదు చూసారా? మీరు నిజంగా దేవుని వాక్యం సంతోషంగా వింటుంటే దైవ సేవకుడు అనే మాటను జుర్రుకునేవాళ్ళు మీరు. మీ దుఃఖం పోయి ఏమొచ్చిన నెల అంటే మీరు నిజంగా సంతోషం ఉంటే మీకు ఏం వేసేవాళ్ళు చెప్పండి? ఆమేన్ అని చెప్పేవాళ్ళు గట్టిగా. ఆమేన్. నేను చెప్పి నాకు చెప్పటం కాదు, మీకు నిజంగా ప్రతిస్పందన ఉంటే మీ దుఃఖము పోయి, ఈ నెల ఏమి నెల చెప్పండి? మీ దుఃఖము పోయి, చెప్పండి, మీ దుఃఖము పోయి ఏమొచ్చిన నెల? పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన నెల. ఈ నెల రాసి పెట్టుకోండి. మీ పగవారి చేత బాధపడక ఏం పొందిన నెల? చూసారండి, నిజంగా పగవారి చేతిలో నుంచి ప్రభు మీకు నెమ్మది కలుగ చేయునుగాక. మీరు బాధపడక నెమ్మది పొందే నెల ఈ నెల. మీ దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట నా కోసమే అని తీసుకోవాలి. మీరు సగం మత్తులో ఉన్నారు. ఎంత మత్తులో? తీసేయండి. మత్తుతో ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకో తెలుసా? బైబిల్ ఏం చెప్తాను తెలుసా? నేనే నా సేవకుని మాటను ఏం చేస్తాను? రూఢిపరచువాడను. హల్లెలూయా. సేవకుడు నోట్లో నుంచి ఒక మాట, దీవెనకరమైన వాగ్దాన సందేశం వేరు, మిగతా సందేశాలు వేరు. మీరు బాగా గుర్తుపట్టాలి. వాగ్దాన సందేశంలో వచ్చే అన్ని వాగ్దానాలే. ఆ మాట వెలువడ తోడనే మీరు ఉత్సాహంగా హల్లెలూయా ఆమేన్ అని మీరు అప్లై చేసుకుంటూ ఉండగా, ప్రతి మాట, ఏ మాట మీరు రాసుకుంటున్నారో, ఏ మాట మీరు హృదయంలో చెప్పుకుంటున్నారో, ఏ మాట మీ జీవితానికి అన్వయించుకుంటున్నారో, పరలోకం నుంచి చూస్తున్న నా యేసయ్య, సంఘముల మధ్య సంచరిస్తున్న నా యేసయ్య ఆ మాటను మనందరి జీవితంలో నిండారుగా నెరవేర్చునుగాక. ఈ నెల మీ పగవారి చేత బాధపడక ఏం పొందే నెల? నెమ్మది పొందే నెల. మీ దుఃఖము పోయి, చెప్పాలి, మీ సెప్టెంబర్ మాసంతో ఏం పోయింది చెప్పండి? మీ దుఃఖం అంతా పోయింది. ఇక ఈ నెల మీకే నెల చెప్పండి? సంతోషం ఇచ్చిన నెల. హల్లెలూయా. సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టరాదండి ఒక్కసారి. సంతోషంగా ఉంటే ఈ మాటలు మీకు సంతోషంగా ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చప్పగొట్టబాకని, గట్టిగా సంతోషం ఉంటే పోయింది పండి. ఇంకా మీ దరిద్రత పోయింది, మీ దుఃఖమే పోయింది, మీ అనారోగ్యం పోయింది, మీకున్న ఆర్థిక ఇబ్బందులని పోయినాయి. ఈ నెల మీకు విడుదల. కాబట్టి మొదటిగా శత్రువుల చేత విజయం ఇచ్చి ఏమిస్తానన్నాడు యేసయ్య? నెమ్మది. మీ శత్రువులందరి మీద మీకు విజయం ఇచ్చి యేసయ్య మీకేమి ఇవ్వబోతున్నాడు? నెమ్మది. ఈ నెల మీరు యేసయ్య నెమ్మదిని పొందుకొని నెమ్మదితో కాపురములు చేయుదురుగాక, నెమ్మదితో ఉద్యోగాలు చేయుదురుగాక, నెమ్మదితో వ్యాపారాలు చేసుకొందురుగాక, నెమ్మదితో మీ బిడ్డలు పరీక్షలు వ్రాయుదురుగాక, నెమ్మదితో మీ కుటుంబంలో కార్యములు జరుగునుగాక. శత్రువుల మీద విజయం ఇచ్చి ఏమిస్తానంటున్నాడు? రెండవ మాట రాసుకోండి. కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 19వ వాక్యం చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు, చెప్పండి, నా ప్రాణమునకు. ఈ నెల దేవుడిచ్చే నెమ్మది మానసిక నెమ్మది, ప్రాణానికి నెమ్మది, తర్వాత ఆత్మకు నెమ్మది. దావీదు అంటున్నాడు, నా అంతరంగమందు ఏమి ఎక్కువైపోయినాయి? విచారములు హెచ్చగా. ఎన్ని విచారాలు! నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏం కలుగు చేసింది? చెప్పండి, నీ గొప్ప ఆదరణ అనండి గట్టిగా మాట. భలే అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనండి, అందరు అనండి, ఆదరణ. లోకంలో ఎక్కడన్నా ఆదరణ ఉందా? ఆదరణ లేని ఈ లోకములో ఏం లేదు, లోకంలో లేదండి. ఆదరణ ఎక్కడన్నా కొనుక్కుంటే వచ్చేది కాదు, ఆదరణ మార్కెట్లో అమ్మేది కాదు. మానవుడికి ఆదరణ లేదు. దావీదు అన్నాడు, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. యేసయ్య ఈ నెల మీకు శారీరక నెమ్మది, మీ ప్రాణములకు నెమ్మది, మీ ఆత్మకు నెమ్మది కలుగ చేయునుగాక. మీ ఆత్మకు నెమ్మది కలుగ చేయునుగాక, మీ ప్రాణములకు నెమ్మది కలుగ చేయునుగాక. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం
4వ అధ్యాయం మొదటి వాక్యం. ప్రసంగి గ్రంథం 4 మొదటి వాక్యం. చూడండి, సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు, చెప్పండి ఈ మాట నాతో కలిసి చెప్పండి. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. బాధించబడు వారికి ఏమి లేదు, బాధలు ఉన్నాయి కానీ ఎవరు లేరు? ఎవరు లేరు? నవ్య గట్టిగా చెప్పు. లోకంలో బాధలు ఉన్నాయి కానీ ఎవరు లేరు? చెప్పాలి, ఎవరు లేరు? ఈ లోకం ఆదరించే లోకము కాదు. సూటిపోటు మాటలతో గాయపరిచే లోకంలో ఉన్నావు. మనుషులు నిన్ను ఎప్పుడెప్పుడు గాయపరచాలా అని చూస్తున్నారు. రాశాడండి దైవజనుడు, బాధింపబడువారు ఎవరు లేరంట? ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు, చెప్పండి, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక. ఏం చేస్తామండి? ఎవరికి చెప్పుకోవాలండి? ఎవరున్నారండి ఆదరించే వాళ్ళు? చాలాసార్లు మన ఆత్మీయ జీవితం ఇదే. ఈ పోరాటాల్లో ఎవరైనా వచ్చి ఒక మంచి మాటతో ఆదరిస్తారా అనుకుంటే ఆదరించే దిక్కు లేదండి. ఇంకా వచ్చి ఏం చెబుతారో తెలుసా? అసలు ఇదంతా ఒక ఎత్తు, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అట్లా మనిషిని గాయపరిచే వాళ్ళే ఉన్నారు, ఆదరించు వారు లేరు. ఈ మాటలే దావీదు జీవితంలో జరిగినాయి. 69వ కీర్తన 20వ వాక్యం చదువుతారు భక్తులు. త్వరగా తీసి చదవండి, సమయం వెళ్ళిపోతా ఉంది. 69వ కీర్తన 20వ వాక్యం. 69వ కీర్తన 20. నిందకు నా హృదయము బద్దలాయనో. ఎంతమంది నిందల్లో కాపురం చేస్తున్నారు? నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేను గాని ఎవరునూ లేకపోయి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటే గాని లేరండి. ఎవరు లేరండి. ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా గాయపరచాలనే చూస్తారు మనుషులు. గాయపడిన వారిని ఇంకా ఏం చేయాలనుకుంటారు? గాయపరచాలనే. పెద్దలు ఒక సామెత చెబుతారు, మూలిగే చెప్పండి వచ్చిలే ఇవన్నీ మీకు. మూలిగే నాకు అదే నక్కే ఏం చేస్తుందంట? మూలుగుతా కుయ్యోమర్ర అంటూ పోతుంటే ఏం వేశారంట? ఇంకా దానికి ఎట్టుంటుందో చూడండి. మనుషులు ఆదరణ లేకుండా ఉంటే ఆదరించవలసిన మనుషులే, తోటి మానవులే, తోటి క్రైస్తవులే, తోటి విశ్వాసులే ఆదరించు దిక్కులేదు. అయితే దావీదు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలుగు చేస్తుంది? ఈ నెల నా ప్రభు ఆదరణతో మీకు నెమ్మది కలుగ చేయునుగాక. ఆదరించి మీకు నెమ్మది కలుగ చేయునుగాక. ఎలా ఆదరిస్తాడో తెలుసా? మనకు తెలుసు. ఒకని తల్లి, చెప్పండి, ఒకని తల్లి ఎంత కసాయి కొడుకైనా వాడు తల్లి దగ్గరకు రాగానే తల్లి ఏం చేస్తా చెప్పండి? ఫస్ట్ దగ్గరకు తీసుకోండి. వాడు పక్కన పిల్లోడిని ఇసుకేసి కొట్టొచ్చినా వాడి పక్షంగా ఈ తల్లి ఏమైంది? ఇట్ట దోపుకొని ఏందే తగాదాకి వచ్చావని ఏం చేస్తా చెప్పండి? తగాదాకి వెళ్ళిద్ది. బిడ్డ కన్నీరు గారిస్తే ఏ తల్లి కూడా ఏం చేయలేదు. ఎంత కసాయి కొడుకైనా, ఎంత కఠినుడైన కొడుకైనా వాడి తల్లి ముందు వాడు ఏడిస్తే జలం అంటే ఏం చేస్తుంది? తల్లి కన్నీరు గార్చిద్ది.
వాడు మాట వినని పిల్లోడైనా, వాడు చదవని పిల్లోడైనా, వాడు బాధపరిచే పిల్లోడైనా తల్లి ముందుకు వచ్చి, అమ్మా నాకిట్ట జరిగిందమ్మా, నన్నిట్ట కొట్టారమ్మా, పోలీసుల చేతిలో చిక్కి నేను ఇట్ట కొట్టబడ్డానమ్మా, నాకు ఇంత అవమానం జరిగిందమ్మా అని వాడు ఏడిస్తే ఈ తల్లి ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డను కొట్టినోడు వాడు పాడైపోనుగాక, వాడి చేతులు కూలిపోవునుగాక, వాడు వెంటనే గుంటలో పడునుగాక. తల్లిలో బిడ్డ ఏం చూసుకుంటాడో తెలుసా? ఆదరణ. ఈ నెల యేసయ్య మీ అందరికీ ఆయన తల్లిలాగా ఆదరణ దయచేసి నెమ్మది కలుగ చేయునుగాక, ఆదరించి ఏం కలుగ చేయునుగాక? నెమ్మది కలుగ చేయునుగాక. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. పాట రాస్తారు, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతి నాకు, నీదు ముఖ శాంతి నాకు ఆదరణ కలుగును, శాశ్వతమైనది నీవు నాయన చూపిన అనుక్షణం పాటవలే, అనుక్షణం పాటవలే తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. అవునండి, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతి నాకు ఆదరణ, నీదు ముఖ శాంతి నాకు. అవునయ్యా, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. హల్లెలూయా. తల్లి ఆదరించున్నట్లుగా మీరు అనొచ్చు, పాస్టర్ గారు అమ్మ లేదండి, నాన్న లేడండి, మాకెవరు లేరండి. యేసయ్య అన్నాడు, తల్లిలాగా ఆదరిస్తా, తండ్రిలాగా జాలి చూపిస్తా, నేనే మీకు తల్లిని, నేనే మీకు తండ్రినై మిమ్మల్ని ఆదరించి మీ ప్రాణములకు నెమ్మది కలుగ చేస్తాను, మీ ప్రాణములకు నెమ్మది కలుగ చేస్తాను. ఈ నెల ప్రభు మీ విచారాల మధ్యలోనే, మీకున్న సమస్యల మధ్యలోనే మీ ప్రాణములను ఆదరించి ఏం కలుగజేయునుగాక? నెమ్మది. మూడో మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం. సామెతలు 1వ అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక. చూశారండి? మూడవది, నా ఉపదేశము అంగీకరించువాడు ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. వాడు అసలు కీడు గురించి ఆలోచించాల్సిన పనే లేదు. వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు? ఈ నెల ఏ నెల మనకి? సమస్త కీడులు తొలగిపోవునుగాక, సమస్త కీడులు తొలగిపోవునుగాక. యేసయ్య ఉపదేశాన్ని మీరు అంగీకరిస్తే,
వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే, వాక్యానుసారంగా మీరు నడిచినట్లయితే, దైవజనుడు చెబుతున్న ఈ వాక్యాన్ని మీ హృదయంలో తీసుకొని వాక్యపు అడుగుజాడల్లో నడిస్తే, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు? ఉపదేశం, దేవుని వాక్యం, దేవుని వాక్యమే మనకేమిస్తుందో తెలుసా? దావీదు ఏమంటాడు తెలుసా? ఈ మాట కూడా చదవండి. 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం ఏముందో చూడండి అక్కడ. 119వ కీర్తన 50వ వాక్యం. నీ వాక్యమేనయ్యా నన్ను బ్రతికిస్తుంది. ఏమన్నా ఉన్నాయండి? వాక్యం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మిమ్మల్ని బ్రతికించాయి? కాదు పాస్టర్ గారు, తులసిరాముల చీరలన్నీ బతికి అంటారా? కాదండి. లేదా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ బూస్ట్ నేను బతికిస్తుందండి. లేకపోతే ఆదివారం తినే అబ్రహాం నన్ను కాదు. లోకంలో అవేవి నన్ను బతికించో, మనల్ని బ్రతికించో. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు ఏది? ఇదేంటే వాక్యమే, దేవుని ఉపదేశమే నెమ్మది కలిగిస్తుంది. అదే కీర్తనాకారుడు 119వ కీర్తన 165వ వాక్యంలో కూడా ఏమన్నాడు తెలుసా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. ఎంత నెమ్మది? ఎవరైతే దేవుని ఉపదేశానుసారంగా నడుస్తారో, వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుస్తారో, వాక్యము బాధలో కూడా మనకేమిస్తుంది? బాధలు ఉండవని ప్రభు చెప్పాడా? చెప్పండి గట్టిగా. యేసయ్య ఏమన్నా తెలుసా? లోకంలో మీకేం కలుగుతుంది? నా నామం పేరట జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా ఏ మాటలండి? నిన్నెవరు అన్నారు పాస్టర్ గారు, ఎన్ని తిడుతున్నారండి, తిట్టనీయండి అన్నా నేను. అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. మనం ఈ లోకం కోసం కాదు బ్రతుకుతుంది, పరలోకం కోసం. వాక్యమే బాధలో కూడా నెమ్మదిచ్చేది వాక్యమే. దేవుని ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బాగా వినండి, ముగింపులోకి వచ్చేయాలండి, వినండి. లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు కదండి. ఎవరున్నారు? ఆ ధనవంతుడి వాకిటి దగ్గరే వాడు పడేసిన రొట్టె ముక్కలు తింటాను ఎవరున్నారు? దరిద్రుడైన లాజరు. చెప్పండి, ఎవరు వాళ్ళిద్దరు? ఎవరు? ధనవంతుడు, దరిద్రుడు. ధనవంతుడేమో ఇష్టానుసారంగా జీవించాడు, దరిద్రుడైన లాజరు ప్రభు మీద విశ్వాసంతో జీవించాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయినప్పుడు అబ్రహాము లాజరు గురించి ఏమన్నాడో తెలుసా? అతడు ఇక్కడ ఏం పొందుతున్నాడు? చెప్పాలి గట్టిగా, ఏం పొందుతున్నాడు? యేసుక్రీస్తునందలి విశ్వాసము, దేవుని వాక్యానుసారమైన జీవితము. ఇక్కడ నెమ్మదే కాదు, నీవు చనిపోయిన తర్వాత కూడా నీకేమిస్తుంది? నెమ్మది. లాజరు నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు వాడికి ఇష్టానుసారంగా బ్రతికి ఇప్పుడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో వాడు మంచి బెడ్డుల మీద పడుకొని ఉండొచ్చు, స్లీప్ వెల్ బెడ్. మొన్న ఒక ఆమె బెడ్ కొనటానికి వెళ్ళింది. పాస్టర్ గారు ప్రార్థన చేద్దురు రండి అనింది. బెడ్ కొనటానికి పాస్టర్ గారు ప్రార్థన ఎందుకు? నేను అనుకున్నా. కాదు పాస్టర్ గారు, ఈ బెడ్ ఎంతో తెలుసా? 1,75,000 అనింది. ఎంతండి? బెడ్ ఖరీదు ఎంతో తెలుసా? 1,75,000 బెడ్ వేసుకొని పడుకుంటుంది. బాగా మంచిదే, అంతగా దేవుడు ఆశీర్వదించాడు, మంచిదే. కానీ ఇక్కడ నెమ్మది కంటే ఏ నెమ్మది కావాలి మనకి? అక్కడ నెమ్మది. దరిద్రుడైన లాజరు, అబ్రహాము చెప్తున్నాడు, అతడు ఇక్కడ ఏం పొందుతున్నాడు? కానీ నీవు నీ ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు పాతాళంలో ఏం చేస్తున్నావు? ఈ నెల దేవుని ఉపదేశానుసారంగా ఎవరైతే నడుస్తారో
వారు సురక్షితంగా ఉంటారు. వాడు కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడు చెప్పాలి. దేవుని వాక్యమే సమస్త కీడుల నుంచి మనల్ని తప్పించునుగాక. యేసయ్య మాటే సమస్తమైన కీడులలో నుండి మనల్ని తప్పించునుగాక. మనకు నెమ్మది ఇస్తుంది. ఆఖరి మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుకుందాం. చదవండి. మనము సంపూర్ణ భక్తియు అందరికి ఇష్టమే కదండి ఎలా బతకాలని, నెమ్మదిగా బతకాలని, సుఖముగా బ్రతకాలని. కాబట్టి నెమ్మదిగా, సుఖంగా, గౌరవప్రదంగా చూడండి. మాన్యత అంటే గౌరవము, భక్తిగా 4 విషయాలు చెప్పాడు. మనము సంపూర్ణ భక్తి కలిగి, రెండవది మాన్యత అంటే గౌరవప్రదంగా. అందరికి ఇష్టమే కదండి గౌరవంగా బ్రతకాలని. బ్రతికే కొద్ది కాలం ఎలా బ్రతకాలనుకుంటారు? గౌరవంగా బ్రతకాలనుకుంటారు. మనం భక్తితో గౌరవప్రదంగా, మూడవది నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కోసమండి? మీ ఇంటోళ్ళ కోసం కాదు మీరు చేసుకోవాల్సిన ప్రార్థన, మీ బంధువుల కోసం కాదు మీరు చేయాల్సిన ప్రార్థన. ఎవరి కోసం చేయండి? మీ ఇంటోళ్ళ కోసం చేయండి, మీ బంధువుల కోసం చేయండి. కానీ ఎవరి కోసం చేయమన్నాడు యేసయ్య? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? నెమ్మదిగా ఉంటాం. మనం నెమ్మదిగా బ్రతకాలంటే, భక్తిగా బ్రతకాలంటే, సుఖముగా బ్రతకాలంటే, గౌరవప్రదమైన జీవితాన్ని జీవించాలంటే, ఒకటి మనుషులందరి కొరకు. చెప్పండి, ఎవరి కోసం? కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసమే చేస్తారు, వాళ్ళకు బాగా దగ్గరున్న వాళ్ళ కోసమే చేస్తారు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని హింసించు వారి కోసం కూడా మీరేం చేయండి? చెప్పండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరేం చేయండి? మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కోసం కూడా మీరేం చేయండి? మీ శత్రువుల కోసం కూడా మీరేం చేయండి? మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. మనుషులందరి కొరకు. చెప్పండి, ఎవరి కోసం? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు. మనం ఎప్పుడైతే విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? నెమ్మది. చెప్పండి, దేవుడు మనకేమిస్తాడు? ఈ నెల నా ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన మనకు, లైవ్లో చూస్తున్న వారికి, తర్వాత చూడబోయే ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది కలుగ చేయునుగాక. ఈ నెమ్మది రావాలంటే 4 విషయాలు విన్నాం. ఎటువంటి నెమ్మది ఇస్తానన్నాడు యేసయ్య? శత్రువుల మీద విజయం ఇచ్చి మనకేమిస్తానన్నాడు? నెమ్మది. చెప్పండి, శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మది. రెండవదిగా ప్రాణమునకు ఆదరణ కలుగు చేసి నెమ్మది. మూడవదిగా ఆయన ఉపదేశమును అంగీకరించుట ద్వారా మనకేమిస్తానంటున్నాడు? నెమ్మది. నాలుగవది మన మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా మన జీవితాలకు నెమ్మది, సుఖము, సౌఖ్యము, గౌరవము, సంపూర్ణ భక్తినిచ్చి ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించునుగాక. ఈ నెల ప్రభు ఆయన వాగ్దానం చేసినట్టుగా మనందరి జీవితాలకు ఆయన నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది కలుగ చేయునుగాక. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దాన సందేశ కూడికలో కూడి వచ్చిన మనకు యేసయ్య ఇచ్చే నెమ్మది, ప్రభువా ఈ నెల నా హృదయ అంతరంగా నెరిగిన దేవుడుగా నాకు దైవ సేవకుడు ద్వారా మీరు సెలవిచ్చిన వాగ్దానం మీ మాటయ్యా, నేను వారికి నెమ్మది కలుగచేతును.
నేను వారికి శాశ్వతమైనది, నేను వారికి నెమ్మది కలుగచేతును. యేసయ్య ఆయన మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు, మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. ఈ రాత్రి లైవ్లో చూస్తున్నవారు, సన్నిధిలో కూర్చున్నవారు ప్రార్థన చేసుకోండి. మోకరించి ప్రార్థన చేయగలిగిన వారు ముందుకొచ్చి మోకాల ప్రార్థన చేసుకోండి. మీకున్న సమస్యలన్నీ ప్రభుతో చెప్పండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయను. మోకరించగలిగిన వారు ముందుకొచ్చి ఇదిగో ఈ బలిపీఠం మీద, దేవుని సన్నిధిలో ఈ బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోండి. శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు ఈ రాత్రి మనం దర్శించాడు. నేను వారికి నెమ్మది కలుగచేతును.